రామయ్య పల్లెటూరు వాడు కావడం చేత ఒట్టి అమాయకుడు. ఆయన కొంత డబ్బు తీసుకుని పట్నంలో ఏదైనా కొనాలని బయలుదేరాడు. ఈ సంగతి తెలిసి అతని స్నేహితుడు ఒకడు పట్నంలో మోసాలు పరిపాటి, ఏ వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా కూడా చెప్పిన దాంట్లో సగం ధరకే అడుగు అని సలహా ఇచ్చాడు. పట్నం చేరిన రామయ్య ఊరంతా కలిగి తిరుగుతూ ఒక గొడుగుల దుకాణం దగ్గరికి వెళ్ళి గొడుగు ధర ఎంత అని అడిగాడు. 10 రూపాయలు అన్నాడు దుకాణం వాడు. రామయ్య వెంటనే తన స్నేహితుడు చెప్పినట్టుగా 5 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. రామయ్య పల్లెటూరి మొహం చూసి కనిపెట్టి దుకాణం వాడు తమాషా చేద్దామని 6 రూపాయలకి ఇస్తాను అన్నాడు. వెంటనే రామయ్య 3 రూపాయలకి ఇస్తావా అని మళ్ళీ అడిగాడు. ఊరికే ఇస్తా తీసుకో అన్నాడు దుకాణం వాడు. అయితే ఒకటెందుకు 2 గొడుగులు ఇస్తావా అన్నాడు రామయ్య. ఇక దయచేయవయ్యా అని దుకాణం వాడు రామయ్యని విసుక్కున్నాడు. ఇంటికి వచ్చిన రామయ్య తన స్నేహితుడితో జరిగిందంతా చెప్పి ఎందుకు అలా విసుక్కున్నాడు అని అడిగేసరికి పల్లెటూరి వాడివని నిన్ను ఆట పట్టించబోయి నీ బేరం ఎంతకీ తెవలక నిన్ను విసుక్కున్నాడు అని వివరించాడు.